యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును పూర్వం ఉన్నట్టుగా. ఈరోజు నేను మీతో చెప్పబోయే అంశం మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు మనకి ఇస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మునుపటి కంటే అధికమైన మేలు. ఆమేన్, హల్లెలూయా. 2024 సంవత్సరంలో మనం ఏదైతే పొందుకోలేకపోయామో దేవుడు 2025 సంవత్సరంలో అధికమైన మేలు, ఆమేన్, ఇచ్చిన దానికంటే అధికమైనటువంటి మేలు ప్రభు మన కొరకు సిద్ధపరచనై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ 2024లో గృహం కట్టుకోలేదనుకోండి, దేవుడు ఈ సంవత్సరంలో మన గృహాలు కట్టుకోవడానికి కృప చూపబోతా ఉన్నాడు. హల్లెలూయా. 2024లో వివాహం కొరకు ఎదురు చూశారు కానీ అవ్వలేదు. 2025లో మార్గాలు మన కొరకు అనుకూలపరచబోతున్నాడు. హల్లెలూయా. 2024లో మనకు ఆరోగ్యం కుదుటి పడలేదు కానీ 2025 సంవత్సరంలో ఆరోగ్యమును ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మునుపటి కంటే అధికమైన మేలు మీ మీద పశువులను మనుషులను విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నందును పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేస్తాను. పూర్వమున్నట్టుగా మిమ్ములను నివాస స్థలముగా చేస్తాను. విస్తరిస్తారు, అభివృద్ధి నొందుతారు. పశువులు మనుషులు అభివృద్ధి నొందుతారు. ఆమేన్, హల్లెలూయా. కానీ దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు. ఆయన వాగ్దానం నమ్మదగినది. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మనకేదైతే ఆజ్ఞాపించాడో, వాగ్దానం చేశాడో అది నిశ్చయముగా మన జీవితంలో నెరవేరుతుంది. ఇప్పుడు మీ పక్కన వారితో ఒక మాట చెప్పండి, మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు నీకు ఇస్తాడు. నవ్వుతూ చెప్పండి, మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు మీకు ఇస్తాడు. ఇప్పుడు ఆ మేలు ఎలా ఇస్తాడు, మనం ఎలా ఉండాలి? ఆమేన్. వాగ్దానాలు దేవుడిస్తాడు, వాగ్దానాలు నెరవేరుతాయి. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసిన వాడే ఈ సృష్టికర్త. వాగ్దానం చేసిన వాడే మన కొరకు ఈ లోకములో అన్నీ సృజించాడు. వాగ్దానం చేసిన వాడే మన కొరకు పునరుద్ధానుడయ్యాడు. వాగ్దానం చేసిన వాడే మరలా తిరిగి రాబోతున్నాడు. వాగ్దానం చేసిన వాడు తప్పక నెరవేరుస్తాడు. ఆ వాగ్దానానికి తగిన విధముగా మనం ప్రవర్తించాలి. నిర్గమాకాండం 1వ అధ్యాయం 17వ వచనం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా. మంత్రసానులు దేవునికి భయపడి అనే మాట రాశాడు. అంతేనా? నా బైబిల్లో మీ బైబిల్లో ఒకలాగానే ఉందా? మార్పులు ఏమైనా ఉన్నాయా? మంత్రసానులు దేవునికి భయపడి. ఆమేన్. ఎవరికి భయపడ్డారు చెప్పాలి మీరు? ఎవరికి భయపడ్డారు? అసలు ఆజ్ఞ ఎవడిచ్చాడు? అక్కడ రాజు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? మగ పిల్లల్ని చంపేయండి, ఆడపిల్లలని అయితే బ్రతకనివ్వండి. ఎవరికి చెప్పాడు? మంత్రసానులకు చెప్పాడు. ఇప్పుడు మంత్రసానులు ఏం చేయాలి? రాజు మాట వినాలా, దేవుడి మాట వినాలా? రాజు మాటే వినాలి. కానీ ఎవరి మాట విన్నారు? దేవుని మాట విన్నారు. ఎందుకు దేవుడి మాట విన్నారు? రాజు కూడా దేవుడు సృష్టించిన వాడే కనుక దేవుని మాట విన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రాజు అయినా దేవుని మాట వినాలి, మంత్రి అయినా దేవుని మాట వినాలి. ఎవరి మాట వినాలి? మనం భూత వైద్యుల మాట వినాలా? మాంత్రికుల మాట వినాలా? ఎవరి మాట వినాలి? సోది చెప్పేవాడు మాట వినాలా? ఎవరి మాట వినాలి? గట్టిగా చెప్పరే, నోరు తెరిచి చెప్పరే. హల్లెలూయా, హల్లెలూయా. మంత్రసానులు ఏ మాట, ఎవరి మాట విన్నారు? ఎవరి మాట వినాలి? ఎందుకు వినాలి రాజు మాట అంటే? ఆ దేశంలో అతను రాజు గనుక ఆ రాజు ఆజ్ఞాపించినది తప్పకుండా వాళ్ళు పాటించాలి.
కానీ వాళ్ళు ఎవరి మాట విన్నారు? స్వరమెత్తి గట్టిగా చెప్పరే, దేవుని మాట విన్నారు. మీరు ఈరోజు దేవుని మాట కానీ వింటే గనక మీ జీవితమే మారిపోద్ది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ స్థితిగతులే మారిపోతాయి. దేవునికి స్తోత్రం. మీకు కావలసిన ఆశీర్వాదాలన్నీ మీ ఇంటికి వచ్చి పడిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గిన్నె నిండి పొర్లే అనుభవంలోనికి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నట్లుగా అయిపోతుంది మీ జీవితం. ఎవరి మాట వింటే? గట్టిగా దేవుని బిడ్డలారా, 20వ వచనంలో చూస్తే ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఎవరు ముందే మాట అన్నాడు అక్కడ? దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ తర్వాత ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేసెను. ఆమేన్. వాళ్ళు ఏమన్నారో తెలుసా? మంత్రసానులు పిలిచి అన్నాడు, రాజు అన్నాడు, ఏంటి మీరు చేసిన పని? నేను ఎవరిని బ్రతకనిమ్మన్నాను, ఎవరిని బ్రతకనిచ్చారు అంటే ఆయన అంటాడు, దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? అందుకు ఆ మంత్రసానులు ఏమన్నారు తెలుసా? ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వారు సురికైన వారు. మంత్రసాని వారి దగ్గరికి వెళ్ళక మునిపే వాళ్ళు ప్రసవించేశారా అని. దేవునికి భయపడితే కనుక నీ జీవితమే మారిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవునికి భయపడితే నీ జీవితం మారిపోద్ది. నువ్వు మనుషులకు భయపడి బ్రతుకుతున్నావు నీ ఇంటి దగ్గర. నీవు వాక్యాన్ని వింటున్న వారు ఎవరైనా సరే, మనుషులకు భయపడినంత కాలం నీకు అభివృద్ధి అనేది కనబడదు. హల్లెలూయా. మనుషులకు నువ్వు ఎప్పుడు భయపడొద్దు. వాక్యం చెబుతుంది, ఇదిగో దేహముతో పాటు ఆత్మను చంపే దేవునికి భయపడాలి, కానీ దేహమును చంపే మనుషులకు నువ్వు ఎప్పుడు భయపడొద్దు అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగుతుంది అనగానే నవ్వుతూ చెప్పేసావే, ఇప్పుడు చెప్పు. మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగుతుందని ఇప్పుడు చెప్పు నవ్వుతూ. దేవునికి భయపడేవాడు మేలు పొందుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులకు కాదు నువ్వు భయపడవలసింది, రాజులకు కాదు నువ్వు భయపడవలసింది, నాయకులకు కాదు నువ్వు భయపడవలసింది, దేవునికి భయపడి బ్రతకాలే. ఆమేన్, హల్లెలూయా. నీ భయం అంతా ఎవరి మీద అయి ఉండాలంటే దేవుని మీద అయి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదింపబడును అంటాడు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది అంటాడు. నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె నీ పిల్లలు ఉంటారంటాడు. ఎవరికి భయపడితే? దేవునికి భయపడితే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మంత్రసానులు దేవునికి భయపడి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మంత్రసానులు దేవునికి భయపడి రాజు మాట వినకుండా దేవుని మాట విన్నారట. ఈరోజు దేవుని మాట వింటున్నారా మీరు? దేవుడు చెప్పింది చేస్తున్నారా? దేవుడు ఏమన్నాడో అలాగే బ్రతుకుతున్నారా? మీ ఇంటి దగ్గర జీవితకాలం అంతా దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నారా? దేవుడిని నడిపించినట్టుగానే నడుస్తున్నారా? దేవుడు నేను పడ్డాను శక్తిమంతుడా నా ఆశ్రయమని నీ చెంతకు చేరాను. మనుషులు నమ్మి ఏమైపోయాడు? మభ్యపడ్డాడు. శక్తివంతుడా నువ్వే నా దేవుడు అని నీ దగ్గరికి నేను వచ్చాను. ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? బిగ్గరగా చెప్పండి, యెహోవాను ఆశ్రయించాలి. ఆమేన్. ఎవరిని ఆశ్రయించాలి? గట్టిగా చెప్పండి, ఎవరిని ఆశ్రయించాలి? మునుపటి కంటే అధికమైన మేలు మన జీవితంలోకి రావాలంటే ఎవరిని ఆశ్రయించాలి? మొట్టమొదటిది ఏం చేయాలి? దేవుని యందు భయపడాలి, దేవునిలో భయపడాలి.
దేవుని గురించిన భయం ఉండాలి. రెండవది ఏం చెప్పండి? ఆశ్రయించాలి. మూడవది యోబు గ్రంథం 22:21 అంటాడు, ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది అంటాడు. 22:21. ఆమేన్. దేవునితో సహవాసం చేస్తేనంటండి ఏం కలుగుతుంది? అందరి బైబిల్లో ఒకటే మాట ఉంది కదా, నా బైబిల్లోనే ఉందా మాట? కాదు కదా. ఏముంది? దేవునితో సహవాసం చేస్తే, దేవునితో సహవాసం చేస్తే, దేవునితో సహవాసం చేస్తే ఆ తర్వాత మేలు. ఈరోజు నేను మీతో చెప్పే మాట ఏంటి? మేలు. మేలు జరగాలంటే దేవునితో సహవాసం కావాలి. ఎక్కువ సెలతో సహవాసం కాదు, ఎక్కువ ఫ్రెండ్స్తో సహవాసం కాదు. ఆమె మన సహవాసం ఎవరితో? గట్టిగా ఎవరితో సహవాసం కావాలి? బిగ్గరగా మీరు సహవాసం చేస్తున్నారా? 1 గంట అయినా ప్రార్థన చేస్తున్నారా? బైబిల్ చదువుతున్నారా? కాసేపు అయినా కూర్చున్నారా? బయట అనేక మంది దగ్గర కూర్చుని మాట్లాడినట్టుగానే దేవునితో కూర్చుని మాట్లాడుతున్నారా? ఈరోజు ప్రభు చెప్తున్నాడు, దేవునితో సహవాసం దేవుడు మీకు మేలు చేస్తాడు. చేతులు లేగట్లేదు ఎవరికి? హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో సహవాసం చేయండి. ఆయన మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు మీ జీవితంలో చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మునుపటి కంటే అధికమైన మేలు జరగాలంటే సహవాసం ప్రాముఖ్యం. చెప్పండి గట్టిగా. ఎవరితో సహవాసం? చెప్పాలి గట్టిగా. ఎవరితో సహవాసం? దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుడు కృప చూపేవాడిగా ఉన్నాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలుగో మాట ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. మాకు మేలు కలుగునట్లు మేము దేవుని మాట వినేవారముగా ఉన్నాము. దేవుని మాట అంటే ఏంటి? దేవుని వాక్యం అంటే దేవుడు. దేవుడు అంటే ఎవరి మాట వినాలి మనం? ఆమెన్. దేవుడు ఏం చెప్పాడు? మీకు మేలు కలగాలంటే నా మాట వినండి అని. తల్లిదండ్రుల మాట విన్న కుమారుడు కుమార్తె ఏమవుతారు? మంచి భవిష్యత్తు కలిగి ఉంటారు. వినకుండా విచ్చలవిడిగా తిరిగిన వాళ్ళు ఏమవుతారు? పాడైపోతారు. అలాగే తండ్రి అయిన దేవుడు మనల్ని కోరుకునేది ఏంటి? నా మాట వినండి. నేను మీకు మునుపటి కంటే గట్టిగా మునుపటి కంటే నా మాటేనండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 5వ మాట కీర్తనల గ్రంథం 34వ కీర్తన 12, 13 వచనాల్లో ఉంటుంది. మంచితనము కలిగి ఉండాలట. పలానా వాడు మంచోడని చెప్పాలంట. వెళ్ళిపోతే మనకి ఏం జరుగుతుంది? చెప్పండి. ఈ వీధంతో ఒక ఆవిడ వస్తుంది. ఆవిడ డేంజర్ అని మీకు తెలుసు. ఆవిడ మీరు ఏం చేస్తారు? ప్రక్క వీధిలోకి జంప్ అవుతారు. ఎందుకు వచ్చినలేదు? దీన్ని ఎదురుకుండా వెళ్ళడం మంచిది కాదు, దీని నోట్లో నోరు ఎట్టడం మంచిది కాదు, పల్లెటూరు భాషలో మాట్లాడుతున్నాను, ఫీల్ అవ్వమాకండి. హల్లెలూయా. తప్పించుకుని వెళ్ళడం మంచిదని వేరే దారిలో వెళ్తారు. కానీ వాక్యం చెప్తుంది, మీరు మంచివారు అవ్వాలి, మీ సాక్ష్యం మంచిదై ఉండాలి. అరే పలానా వాళ్ళు వస్తున్నారు పలకరించుదామని పరిగెత్తుకుని రావాలి. అది కానీ నువ్వు కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, మునుపటి కంటే అధికమైన మేలు మీకు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఏమంటాడు? చెడ్డ మాటలు పలకూడదు అంటాడు. ఏ మాటలు? దగ్గరగా చెప్పండి. ఏ మాటలు? చెడ్డ మాటలు పలకూడదు. బైబిల్ చెప్తుంది, పోకిరి మాటలైనను సరసోక్తులైనను మీ నోట్లోంచి రానివ్వద్దు, చెడ్డ మాటలు పలకొద్దు అని బైబిల్ క్లియర్ కట్గా చెప్పింది. చెప్పిందా లేదా? చెప్పిందా?
అప్పుడు మనం ఎలా ఉండాలి? సరసోక్తులు మాట్లాడకూడదు. దేవుని మందిరంలో ఉన్నంతసేపునేమో ఎక్కడ లేని భక్తి కనపరిచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బూతులు, సరసోక్తులు, రాయే చూసుకుందాం, నువ్వా నేనా, తాడో పేడో తేలిపోవాలి, రాయే చూసుకుందాం అని మాట్లాడితే ఎట్టా కుదురుతుంది? అప్పుడు మునుపటి కంటే అధికమైన మేలు ఎలా జరుగుతుంది? చెప్పాలి మీరు. సత్యం మాట్లాడితే అలాగే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే అలాగే ఉంటుంది. కుండ పగల కొట్టినట్టు ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకేమో ఆశీర్వాదాలు వచ్చేయాలి, దీవెనలు వచ్చేయాలి, క్షేమం పెట్టారా. మన జీవితాల్లో అద్భుతాలు జరిగిపోవాలి. కానీ మన ప్రవర్తన మారదు. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే, మన మాటలు ఎలా ఉండాలంటే సత్యము పలికే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? బిగ్గరగా చెప్పండి. సత్యము పలికేవారుగా ఉండాలి, మంచి పలికేవారుగా ఉండాలి. ఇక్కడ లేరేమో కానీ కొన్ని గ్రామాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు. ఎలా మాట్లాడతారో తెలుసు. వాళ్ళు వల్గర్గా మాట్లాడతారు, వంకరగా మాట్లాడతారు. నేను ఆ బూతులు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు, కానీ అలాంటి పనికి మాలిన మాటలు క్రైస్తవులారా మీ నోటంట వచ్చిందా? అపవాదిగాడు మీలో ఉన్నాడు, వెళ్ళలేదు ఇంకా. హల్లెలూయా. నాలో సైతానుగాడు లేడు, నాలో అపవాది లేదు, నాలో దెయ్యం లేదనుకోండి. దెయ్యం నిత్యం మీతోనే ఉందా అన్నట్టు. మీరు బూతులు మాట్లాడారంటే, స్కూల్లో కాలేజీల్లో మీరు బూతులు మాట్లాడారంటే మీలో దెయ్యం ఉన్నట్టే లెక్క. సరసోక్తులైనను, పోకిరి మాటలైనను మీ నోట్లోంచి మాట్లాడకూడదు. ఒకవేళ అలా మాట్లాడారా, అపవాదిగాడు టెస్టేసి కూర్చున్నాడు మీ హృదయంలో. అడిగి సోటిచ్చారు, బాగా పోషిస్తున్నారు, తిని బలాన్ని ఎత్తున్నారు, అడిగి ఎనర్జీ డ్రింకులు ఎత్తున్నారు, అడిగి ఇంకా తిట్టు, ఇంకా తిట్టు, బలే తిడుతున్నావు అని. మీ నోటంట అనవసరమైన మాటలు పలికారా, మేలు ఎక్కడి నుంచి వస్తుంది? అధికమైన మేలు ఎక్కడి నుంచి వస్తుంది? ఏమండి, పనికిమాల జీవితం జీవించినోడు అల్లా ఉన్నవాడు అయిపోతున్నాడు. నేను ప్రతి ఆదివారం వస్తున్నాను కానీ నేను అవ్వట్లేదు అని కంగారేం అవ్వద్దు. ఎల్లునోడు దిగుతాడు, నువ్వు నెమ్మదిగా ఎక్కుతావు పైకి. చెప్పు గట్టిగా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకంటే గొప్పగా పరిగెడుతున్నాడు అనుకుంటున్నావు నువ్వు నెమ్మదిగా ఎక్కుతావు. ఆడు వెళ్ళిపోయి అకస్మాత్తుగా పడిపోతాడు. అపవాది కార్యాలు అలా ఉంటాయి. ఈరోజు నేను చెప్తున్న మాట, ప్రభు నీతో చెప్పమన్న మాట, ఇదిగో చెడ్డ మాటలు నీ నోటి నుండి రాకూడదు. వచ్చిందా, నీవు మునుపటి కంటే అధికమైన మేలు పొందలేవు. దేవుడు మన జీవితంలో మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆలస్యం అవుతుందంటే దాని వెనక దేవుని హస్తం ఉంది.